నా చెల్లెల ప్రాణాలు తీస్తా ఉన్న భయంతో అలా చేశాను. మమ్మల్ని వదిలేయమని చెప్పన్నా. ముందు నీ పొగరకు కారణమైన నీ చెల్లెల్ని నీ కళ్ళ ముందే లేపేసి ఆ తర్వాత నిన్ను లేపుతారా? నిన్ను చంపడానికి నేనెందుకురా? ఈ ఇంజెక్షన్ చాలు. నాకు వెంకట్ని తన చెల్లిని అప్పగిస్తే నువ్వు బతుకుతావు. శివమణి, వెంకట వాళ్ళని ఏం చేయదు. ఈ కొత్త డైలాగ్ ఏంటి బ్యాంది బాబు? వదిలేసి వాళ్ళిద్దరిని వదిలేసి. మమ్మల్ని క్షమించండి. మా వల్ల మీకు చాలా నష్టం జరిగింది. మీరు లేకపోతే ఈ పాటికి వాళ్ళు మా ప్రాణాలు తీసేవాళ్ళు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమక్క. చేసిన మేలు గుర్తు పెట్టుకునే వాళ్ళే అయితే ఇలా చేస్తారా? పేరేంటి? శివమణి, మనకే ఆ వెంకట వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడే చేస్తున్నావురా? వాళ్ళేరి వాళ్ళ పట్టుకుని లేపేమన్న బ్యాండీ బాబే వదిలేమని చెప్పాడు. గణపతి చెప్పాడా? అదేంట్రా? అది అర్థం కాక నేను ఇక్కడికి వచ్చాను. నానా బాధలో పడాలి. నేను పట్టుకున్నానా? బ్యాండీ బాబే ఫోన్ చేసి వాళ్ళ సమ్మని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి వదిలేమని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాడు? ఏమో నాకేం తెలుసు. లోపల ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. పద పద. అసలు ఇదంతా శిరీష వాళ్ళకి మా అన్నయ్య పంపించిన తులసి కోటలో బాంబు పెట్టడం వలన మొదలైంది. ఆ బాంబు పెట్టింది నువ్వే కదా? అందులో మా అన్నయ్య తప్పేం లేదక్క. నా పెళ్లి కోసం డబ్బులకు ఆశపడి ఆ గణపతి చెప్పినట్టు చేశాడు. ఎలా చేసినా అక్కడ 3 ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఆ నింద మా అన్నయ్య మీద పడడానికి కారణమయ్యాడు. గణపతి, మనకే బాబు హాస్పిటల్ కూడా మందేసి పడిపోయినట్టున్నాడు. చూడు ఎలా నిద్రపోతున్నాడా. గణపతి, బ్యాండీ బాబు, గణపతి, బ్యాండీ బాబు, బ్యాండీ బాబు, ఓ బ్యాండీ బాబు. ఎయ్యక్క ఎయ్యి ఇంకా నీళ్ళు. గణపతి, నువ్వది చెయ్యి ఇది చెయ్యని మాకు ఆర్డర్స్ పాస్ చేసి తీరా వాళ్ళని పట్టుకున్నాక వదిలేమని చెప్తావా? వదిలేసావా? వదిలేమని చెప్పాక వదిలేరండి. మరి ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు. ఈ నిజం మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నానమ్మా. ముందు హరిగారికే చెప్పాలనుకున్నాను, కానీ ఆ గణపతి నన్ను చంపాలని చూశాడు. ప్లీజ్ అన్నా, నన్ను వదిలే అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నన్ను వదిలే. వాళ్ళ నుంచి పారిపోయి వస్తూ పడిపోతేనే ఆ రోజు మీరు నా ప్రాణం కాపాడారు. మీలాంటి మంచి మనుషుల్ని బాధ పెట్టినందుకే అలా జరిగిందని చేసిన తప్పు మీ దగ్గరకు వచ్చి చెప్పాలనుకున్నాను. కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ మా ప్రాణాలు తీస్తారన్న భయంతో మీ దగ్గర చెప్పలేకపోయాను. ఏంటి గణపతిది? వాళ్ళని వదిలితే ఎంత ప్రమాదమో తెలిసి అలా ఎలా చెప్పావు? నేను చెప్పలేదు, ఆ సుభద్ర చెప్పించింది. ఏంటి? సుభద్ర చెప్పించిందా? అవును,
ఆ సుభద్ర ఇక్కడికి వచ్చి నిన్ను చంపడానికి నేనెందుకురా? ఈ ఇంజెక్షన్ చాలు. జస్ట్ ఇందులో 4 డ్రాప్స్ నీ ఒంట్లో పడితే చాలు. ద గ్రేట్ వైన్స్ గణపతి కుక్క చావు చేస్తాడు. నాకు వెంకట్ని తన చెల్లిని అప్పగిస్తే నువ్వు బతుకుతావు. అంటే అన్నని కాపాడుకోవడానికి సుభద్ర గట్టిగానే ప్రయత్నిస్తోందన్నమాట. కానీ ఇప్పుడు చెప్తానమ్మా, మమ్మల్ని కాపాడడానికి వచ్చి హరిగారు జైలు పాలయ్యారు. ఆయన్ని విడిపించడం కోసం నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. చెప్పు, ఏం జరిగింది? ఏరా అన్నా అయిందా? అయిందన్నా. ప్రాబ్లం లేదుగా? లేదన్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదక్క. ఈ విషయం ఎవరి దగ్గరైనా చెప్తావా? చెప్తానమ్మా. నిజం తెలియకుండా ఒకరు మా అన్నయ్య మీద కక్ష పెంచుకున్నారు. ముందుగా ఈ నిజం తనకి తెలియాలి. ఏంటి ఇన్ని రోజులు నీ వాళ్ళు చనిపోవడానికి మా అన్నయ్యే కారణమన్న భ్రమలో ఉన్నావు కదా? నిజమేంటో ఎవరు చేశారో ఎవరు చేయించారో మొత్తం చెప్పిస్తాను. సుబ్బారావు గారి మామిడి తోట దగ్గరికి రా. ఇంకా మీ అన్నయ్య తప్పు చేయలేదని నన్ను నమ్మించే ప్రయత్నంలోనే ఉన్నావా? ఒకసారి రా, నిజమేంటో అనేది నీకే అర్థమవుతుంది. నిజమేంటి అని నిరూపించడానికి నేను రావడం ఎందుకు? నువ్వే రావచ్చుగా. ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఇంటి వరకు తీసుకురాంది మా అమ్మ కోసం. అమ్మకి ఈ విషయాలన్నీ తెలిస్తే తట్టుకోలేదు. అందుకే నిన్నే రమ్మంటున్నాను. నిజం తెలియాల్సింది నీకు కదా. రా, వచ్చి ఏం జరిగిందో తెలుసుకో. ఇప్పటి వరకు నువ్వు ఎన్ని తప్పులు చేశావో నీకే అర్థమవుతుంది. సరే, వస్తున్నాను. త్వరగా రా, నిజం నీకోసం ఎదురు చూస్తోంది. పద వెళ్దాం. బండి డ్రైవ్ చేయి. వాళ్ళిద్దరిని తోట బంగాళా దగ్గర రమ్మని చెప్పింది. వాళ్ళనక్కడికి రమ్మంది అంటే అటు నుంచి నేరుగా వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్తుంది, లేదా కోర్టుకు తీసుకొస్తుంది. నో,
అది మాత్రం జరగకూడదు. చేతికి దొరికిన వాళ్ళు వదిలేమని చెప్పి ఇప్పుడు నో అలా జరగకూడదు అంటే అలాగా. వాళ్ళు స్టేషన్కి వెళ్ళినా కోర్టుకు వెళ్ళినా మనందరికీ ప్రమాదమే. నాకు తెలిసి అంతకన్నా ముందు అన్న మీద శిరీషకున్న అనుమానం పోవడానికి వాళ్ళిద్దరిని శిరీష్ దగ్గరికి తీసుకెళ్తుంది. నిజమే, శిరీషని కలిసినా మనకి నష్టమే. ఆ ఇంట్లో ఉండి మనకు ఉపయోగపడే మనిషి శిరీష. తనకి నిజం తెలిసింది అంటే మొదటికే మోసం వస్తుంది. ఆలోచించింది చాలు. అవతలాలు పోయి సుభద్రని గాని కలిసారంటే అందరం పోయి జైల్లో కూర్చుని అప్పుడు ఆలోచించుకోవాలి. ఆ అవకాశం వాళ్ళకెందుకిస్తావురా? నువ్వెళ్ళి ఆ వెంకట్ సుభద్రలు కలవకుండా చూడు. నేను శిరీష సంగతి చూస్తాను. ఒకవేళ నేను వెళ్ళేసరికి వాళ్ళు కలిసిపోతే ఏం చెయ్యాలో అప్పుడు చూద్దాం. ముందు వెళదాం. అలాగే మనకి వస్తాను గాంధీ బాబు. అన్నా, ఆ వెంకట్ గారి కోసం ఎంతో ట్రై చేశామన్నా, దొరకలేదు. మనని కలవాలని వస్తే ఆ శివమణి గారు అటాక్ చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. ఎంత ప్రయత్నించినా ఆ శివమణి గారు కానీ వాళ్ళు కానీ ఎక్కడున్నారో తెలియలేదు. నేను నిర్దోషిగా విడుదల చేయించగల వాళ్ళని పట్టుకోలేకపోయాను. నన్ను క్షమించన్నా. నీ ప్రయత్నం నువ్వు చేసావా? దొరకలేదంటే నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పిన పని జీవితంలో మొదటిసారి చేయలేకపోతున్నాను. నన్ను క్షమించన్నా. అవకాశం లేనప్పుడు ఎవ్వరూ ఏమీ చేయలేరు. కోర్టుకు తీసుకెళ్తున్నారుగా, ఏం జరుగుతుందో చూద్దాం. కోర్టుకు తీసుకెళ్తే కోర్టులో కూడా శిరీష సాక్ష్యం చెప్తుందేమోనన్నా. చెప్తుంది, తను చూసింది చెప్తుంది. అది నిజం కాదన్నా. నువ్వు చెప్తే శిరీష కోర్టులో సాక్ష్యం చెప్పదు. లే సింహ, తనేం చూసిందో అదే చెప్తుంది. అబద్ధం చెప్పమని నా భార్యను నేనే ప్రోత్సహించమంటావా? అది అబద్ధం ఏంటన్నా? తను చూసింది అబద్ధం, తన సాక్ష్యం అబద్ధం. లేదు సింహ, చూసింది చెప్పనివ్వు. దాని వలన శిక్ష పడితే నాకు పడుతుంది. ఈ రోజు నా కోసం మాట మార్చమంటే అది ఊరి జనంలో మన మీద ఉన్న నమ్మకాన్ని మారుస్తుంది. హరి తన స్వార్థం కోసం భార్యతో అబద్ధం చెప్పించాడన్న మాట కన్నా ఆ శిక్ష పెద్దదేం కాదు. అన్నా, మన మంచి నలుగురికి ఆదర్శం కావాలి, మన తప్పులు కాదు సింహ. హరే తప్పు చేయగా మనం చేస్తే తప్పేంటి అనే ఆలోచన వచ్చినా జనం మనసు మారుతుంది, మాట మారుతుంది.
ఊరే మారుతుంది. అది నాకు ఇష్టం లేదు సింహ. అందుకే శిరీష ఆ రోజు ఏం చెప్పిందో ఈరోజు అదే చెప్తుంది. అదే చెప్పమని నేను చెప్పాను. నీ మంచితనం ఈ జనానికి అర్థం కాదన్నా. అలాంటప్పుడు వాళ్ళ కోసం ఎందుకు నింద మోస్తావు? ఎందుకు శిక్ష అనుభవిస్తావు? చట్టాన్ని గౌరవించాం, న్యాయాన్ని గౌరవిద్దాం. కోర్టులో వచ్చే తీర్పును బట్టి మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. ఏంటి ఇంకా బయలుదేరలేదా? పదండి. ఏంటి మేము వీడి కోసం ఊరంతా ఎదుగుతూ ఉంటే డాక్టర్ గారు ఎక్కడికో తీసుకెళ్తున్నట్టున్నారు. రే శివ, ఓయ్ మర్యాదగా తప్పుకో. తప్పుకుంటారు పాపం. ఈడు నీ వెనకున్న ఆడి చెల్లెలు నాకు కావాలి. ఎందుకురా? నీ అక్క ఆ గణపతి చేసిన పాపాలు బయటికి రాకుండా చేయడానికి. నీ కోరిక తీరదురా. మీరు చేసిన పనికి మా అన్నయ్య దోషిగా నిలబడ్డాడు. కట్టుకున్న భార్య కూడా శత్రువయ్యాడు. నిజమేంటనేది మా శిరీషకి తెలియాలి. తన కుటుంబాన్ని చంపింది మీరే అని తెలిస్తే మా అన్నయ్యకి శిరీష్ ఒక మంచి భార్య అవుతుంది. సీరియస్ మీ అన్నయ్యకి మంచి భార్య అవుద్దాక మరి మా పరిస్థితి అండి. నిజం తెలిస్తే మా మనక్కయ్య మా బాందీ బాబు గణపతి జైల్లో కూర్చుని చెప్పకూడదు తింటారా? నెక్స్ట్ జరగబోయేది అదేరా. అది జరగనివ్వకూడదని నేనొచ్చింది. రేయ్ పట్టుకోండి తులసి, నువ్వు పారిపోమ్మా. రేయ్ దాన్ని పట్టుకో. అమ్మా మీరుండమ్మా. నిన్నటి వరకు నేను పట్టుకున్న కత్తే అది. రౌడీజం నాకేం కొత్త కాదు. రండిరా. రేయ్ ఈ నొదలొద్దు. ఎక్కడికెక్కడ వేసేయండి. ఏంటో వేసేసే. ఏంటో వేసేసే. ఆడోళ్ళు నేను రేపు మాత్రమే చేస్తాను, కొట్టను కాబట్టి నువ్వు బతికిపోయావు. ఆ రోజు మా చెల్లెల మీద చేయి వేసినప్పుడే నిన్ను చంపేయాల్సిందిరా. ఇప్పుడు చంపేస్తాను. శిరీష వెయిట్ చేస్తుంది. వాళ్ళు వచ్చేస్తున్నారు, త్వరగా. పట్టుకోండి రా. నేను ఎల్లో లేదా గణపతి గడి మీతో పట్టిన అన్ని చేస్తాను. మరి పట్టుకోండి. పట్టుకోండి రా రే. మీ అమ్మ కడుపులు మాట పట్టుకోండి రా రే. రే పట్టుకోండి రే. లేకరా రే. అమ్మా
దేవతరానికి ఫ్రీగా వదిలేసిన అడుగుల్లో ఉన్నారు. ఒక్కొక్కడు ఇంతంత ముక్కలు తింటారు, బాటిల్ తాగుతారు. వాళ్ళు పట్టుకోలేకపోయారు. మిగతా అన్న పెడతారని పట్టుకోండి రే, పట్టుకోండి. అమ్మా ఊరే వెళ్ళండి రా, వెళ్ళరా ఎదవా. ఏంటి ఎవరికోసమో వెయిట్ చేస్తున్నట్టున్నావు? ఇప్పటికైనా నా మాట విని శిరీష. నాతో కలిసావు అంటే నీకెలాంటి ప్రమాదం రాదు, రానివ్వను కూడా. నాకెవరి తోడు అవసరం లేదని చెప్పానా? ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నారు? నిన్ను కాపాడుకుందామని శిరీష. త్వరగా పద వెంకట్. రండ్రా మిమ్మల్ని వెంకట్ వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు. ఏంట్రా? మిమ్మల్ని అవును శిరీష, ఈరోజు నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పాలి. చెప్పావు అంటే హరికి శిక్ష పడుతుంది. అన్న జైలు పాలవుతాడు అంటే సుభద్ర చూస్తూ ఊరుకుంటుందా?